నమస్తే బోసుకుమరి. సనాతన ధర్మం కేవీఎల్ క్రియేషన్స్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఏదైతే సనాతన ధర్మానికి సంబంధించి నేను ప్రతిసారి కేవీఎల్ క్రియేషన్స్ లో ప్రస్తావించానో అదే విషయాన్ని డిట్టో సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురం సభలో చెప్పారనేది మాత్రం నిజంగా నేను చెప్తున్నాను. అంటే నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో అర్థం చేసుకోగలిగాను. నాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి అంటే కొంత ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. సనాతన ధర్మానికి సంబంధించి చెప్తున్నాను. నేను సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పాను. సనాతన ధర్మాన్ని ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, మన అలవాట్లు, మన పద్ధతులు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. కానీ సనాతన ధర్మం విషయంలో సరే, ఈ మతాలు కూడా ఒక దాంట్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను కేవీఎల్ క్రియేషన్స్ లో, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, సేమ్ వీడియో మళ్ళీ అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పేశాను, కానీ ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఎవరి మతానికి సంబంధించిన సరే వాళ్ళు పూజించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అవతల ఉండేటువంటి మతాలను గౌరవించాలి. ఇది సెక్యులరిజం. ఇది గాడి తప్పింది అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇదిగో ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్నే కించపరుస్తూ ఉంటే అవతలకు సంబంధించినటువంటి వ్యక్తులు కించపరిచినా కూడా కామ్గా ఉంటున్నారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చాలా తీసుకోవచ్చు. రేషన్ బియ్యం, ఏది ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు, పేదలు, సంక్షేమం. అంటే ఉన్నటువంటి పేదలు, ఉన్నటువంటి వాళ్ళు తక్కువ, ఇచ్చేటువంటి సంక్షేమం ఎక్కువ. ఎందుకు? రాజకీయం, ఓట్ల రాజకీయం, మద్యం పంచడం. ఏ విధంగా అయితే ఈ విధానము, అలాగే ఒక సెక్యులరిజాన్ని ఓట్ల రాజకీయంగా మార్చేస్తున్నారు అన్నది లెక్క. అసలు వాస్తవంగా అయితే ప్రభుత్వాలకి ఈ మత విధానానికి సంబంధించిన గుళ్ళు, మసీదు, చర్చిలకు సంబంధించి అసలు ప్రభుత్వాలకి ఏంటి సంబంధం? అసలు ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు, అసలు ఉండకూడదు, లేదు. అసలు వాస్తవంగా అయితే వీళ్ళే రాసుకొని పూసుకుంటున్నారు. అసలు వాస్తవంగా అయితే సంబంధమే లేదు. కలుపుకున్నారు, వీళ్ళు రాసుకొని పూసుకుంటున్నారు. మరి దాంట్లో న్యాయం ఉంటది కదా, తల్లి బిడ్డ న్యాయం ఉంటది కదా. దాంట్లో నీ మతాన్ని ఉపయోగించుకుంటూ పరమతాన్ని గౌరవించాలి. ఇది కదా మనకి చిన్నప్పుడు కూడా నేర్పించేది. ప్రతి వ్యక్తికి అన్ని మతాలకు సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని మతాలకు సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఈ రాజకీయ విధానంలో ఇదంతా కూడా ఏమైపోతుంది అంటే ఓట్ల రాజకీయంగా మారిపోతుంది. ఒక దేవుణ్ణి తిరిగితేనేమో సైలెంట్ గా ఉండి, ఇంకొక దేవుణ్ణి తిట్టేటువంటి ధైర్యం చూపించకుండా, ఒకవేళ చూపించినటువంటి వ్యక్తిని శిక్షించకుండా నువ్వు అలా వదిలేస్తే ఇది సెక్యులర్ ఎలా అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న. అంటే ఇంకా అర్థంగా చెప్పాలంటే, ఇటు ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు తప్పు చేస్తే నువ్వు శిక్షించు, యువతలకు సంబంధించిన వ్యక్తులు కూడా తప్పు చేస్తే శిక్షించు. వీళ్ళని శిక్షిస్తున్నావు, వాళ్ళని సమర్థిస్తున్నావు. దేనికయ్యానంటే నీకు ఓట్లు పోతాయని, ఓట్ల రాజకీయం కోసం. ఇలాగ రాజకీయ నాయకులు సెక్యులర్ అనే దాన్ని ఓట్ల రాజకీయంగా మార్చేశారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిదే లెక్క ఆయన మాట్లాడుతుంది. కాబట్టి నేను ఏ ధర్మంలో పుట్టాలనేది నాకు తెలియదు. నేను ఎలా పుట్టాలనేటువంటి ఛాయిస్ కూడా నాకు లేదు. నేను ఏ సామాజిక వర్గంలో పుట్టాలనేది కూడా నాకు ఛాయిస్ లేదు. అది భగవంతుడు ఇచ్చినటువంటి విధానం. ఎవరికి ఏ మనిషికైనా సరే ఏ మతంలో పుట్టాలి, ఏ సామాజిక వర్గంలో పుట్టాలనేటువంటి విషయం మనకు చేతుల్లో లేదు. అది పుట్టిన తర్వాత దాన్ని మనం నమ్ముకుంటూ వెళ్ళిపోతాం మన పెద్దల ద్వారా. ఆ నమ్మేటువంటి దాంట్లో నీది నువ్వు నమ్ముకో, మిగతా వాళ్ళని దూషించొద్దు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది. ఒకవేళ తప్పు చేస్తే ప్రభుత్వాలైనా కూడా ఓట్ల రాజకీయంగా చేసుకోకుండా, ఒకరిని ఎత్తినేసుకొని ఒకరిని అట్లా కాకుండా, తప్పు జరిగితే అందరి దగ్గర తప్పు అని చెప్పండి. శిక్షిస్తే తప్పు చేసినటువంటి ఎవరైనా శిక్షించండి, అది ఏ మతాన్ని చూడకుండా. ఓట్ల రాజకీయం ఆడదు అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎక్కడైతే ఏ పవన్ కళ్యాణ్ గారు నమ్మేటువంటి సిద్ధాంతాల్లో ఏ ధర్మంలో అయితే తప్పు జరుగుతుందో ఆ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నందుకు ఆయన హిందుత్వవాదిగా, ఆయన సనాతనాన్ని నెత్తివేసుకున్నటువంటి వ్యక్తిగా, ఒక యోగిగా, ఒక ఋషిగా, ఒక విధానానికి ఆయన కట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటువంటి రాజకీయం. ఒక రకంగా చెప్పాలంటే కత్తికి రెండు వైపులా పొదుననేటువంటి కత్తిని పిడి లేకుండా పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్పేదేంటి, ఆయన మాట్లాడే దాంట్లో ధర్మం ఉంది, నిజాయితీ ఉంది, నీతి ఉంది, మంచి ఉంది. కానీ దాన్ని ఏ కోణంలో తీసుకెళ్తారు వీళ్ళు? ఆయన ధర్మాన్ని ఇప్పుడు కాదు, దీని మీద కూడా నేను చాలాసార్లు వీడియో చేశాను కేవీఎల్ క్రియేషన్స్ లో. ఆయన ఇప్పుడు కాదు, ప్రూఫ్స్ తో సహా చాలా సంవత్సరాల నుంచి ఆయన చాతుర్మాస దీక్షలని, ఆ దీక్షలని, ఈ దీక్షలని, అయ్యప్ప మాలని చెప్పేసి ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నదే. అది ఆయన ఇప్పుడు చేస్తున్నట్టు కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాషాయం వేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. కానీ అంతెందుకు, చిన్నప్పుడు సంగతి తీసేయండి. ఈ 11 సంవత్సరాల్లో ఆయన ఎన్నిసార్లు దీక్ష చేసి ఉంటాడు, ఎన్నిసార్లు ఆ బట్టలో కనబడి ఉంటాడు. మరి అప్పుడు గుర్తురానటువంటి ఈ మత విధానానికి సంబంధించి ఒక గాడిని కట్టేసేటువంటి విధానం తీసేసి ఇప్పుడు మాత్రమే కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి, డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి, దాని మీద మతమైనటువంటి ఒక బురద రుద్ది దాని మీద బొమ్మలు గీసుకుందాము, దాంతో లాభపడదాము అని చెప్పేసి అనుకుంటున్నారే. రాజకీయ కుట్ర, నీచత్వం, నికృష్టం అదనమాట.
దానికి కొంతమంది జర్నలిస్టులు అనేటువంటి వ్యక్తులు తీసుకున్నటువంటి కలర్ కోటింగ్ అనమాట. ఈ పనికి మళ్ళీ నేతలు కొంతమందికి తెలవదు. వీళ్ళు చేసేటువంటి నీచ ప్రచారం. అంటే మేమేదో న్యూట్రల్ అని చెప్పుకునేటువంటి కొంతమంది సన్నాసులు, కొంతమంది మరి వాళ్ళలో కూడా కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది ఒకరో ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఈ ఒక మతాన్ని కట్టేశాడు, యువతను రెచ్చగొట్టేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసి. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని తప్పు కాదు, ఇది 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 అని చెప్పేసి వీళ్ళు కూడా సహకరిస్తే దానికి సంబంధించి ఎంత పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది. దీంట్లో తప్పేంటి? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, మన మతాన్ని పూజించుకుందాం, అవతల మతాన్ని గౌరవించుకుందాం, దిస్ ఇస్ సెక్యులర్. కానీ ఒక మతంలో తప్పు ఒక మతాన్ని దూషిస్తాం, ఇంకొక మతాన్ని ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకుంటామంటే ఎలా అవుతుంది? సెక్యులర్ ఎలా అవుతుంది? ఇది కదా పవన్ కళ్యాణ్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇదే మాట ఆయన ఇంతకు ముందు వైసీపీ పార్టీ ఉన్నటువంటి టైంలో, అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా ఒకసారి మాట్లాడారు. పెద్దగా మాట్లాడకపోయినా దీని గురించి మాట్లాడారు. అంటే ఆయన నిజంగానే ఈ సనాతనంలో నిజంగా ఆయన స్టాండ్ తీసుకోవాలనుకుంటే ఆయనకి చాలా అవకాశాలు వచ్చాయి, కానీ ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. తప్పు జరిగితే మాత్రం ప్రశ్నిస్తాను. ఇది నేను పాటించేటువంటి మాత్రమే, మిగతా మతాలైనా తప్పు చేస్తే మాత్రం, జరిగితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టడం మాట్లాడతాను. దీంట్లో ఏం తప్పు ఉందో నాకేం అర్థం కావట్లేదు. మరి ఏమైతే చూద్దాం.